అండి, నా పేరు డాక్టర్ కన్సల్టెంట్ అండ్ ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్. రీసెంట్గా మా దగ్గరకు ఒక 40-year మేల్ పేషెంట్ క్రానిక్ ఆల్కహాలిక్ వచ్చారు విత్ సిమ్టమ్స్ ఆఫ్ అబ్డామినల్ పెయిన్, వామిటింగ్ అండ్ ఫీవర్స్. సో లాస్ట్ 1 week నుంచి ఈ 3 symptoms తో మా దగ్గరకు వచ్చారు. సో ఆ symptoms తో వచ్చినప్పుడు మేము ఇన్వెస్టిగేషన్స్ అండ్ స్కాన్ చేయించాము. సో ఆ ఇన్వెస్టిగేషన్స్ లో భాగంగా తనకి ప్యాంక్రియాస్ అంటే అరుగుదల గ్రంథిలో వాపు ఉందని తేలింది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే సిఈసిటీ అబ్డామిన్ లో వీ హ్యావ్ డాక్యుమెంటెడ్ సిస్ట్ అంటే ఒక సిస్ట్ అంటే నీటి బుడగ అనేది వచ్చింది. సో ఆ నీటి బుడగ వల్ల పెయిన్ వస్తుందని మేము నిర్ధారించుకొని డయాగ్నోస్టిక్ ఈయూఎస్ అంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ తో మేము డయాగ్నోసిస్ చేద్దామని చెప్పేసి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ చేసి చూసాము. సో తనకి 10 centimeters సూడోసిస్ తో పాటు లోపల ఫ్లూయిడ్ అండ్ కొద్ది డెబ్రీ అంటే చెత్త రాళ్ళు ఇవన్నీ పేరుకుపోయాయి ఆ సిస్ట్ లో. సో అది డెబ్రీ అండ్ చెత్త అనేది మేము డయాగ్నోస్టిక్ ఈయూఎస్ తో చేయలేము కాబట్టి జస్ట్ డయాగ్నోస్టిక్ ఈయూఎస్ లో ఒక పస్ ఆస్పిరేట్ చేసాము. పస్ ఆస్పిరేట్ చేసిన తర్వాత కల్చర్ సెన్సిటివిటీ అండ్ క్యాన్సర్ మార్కర్స్ లైక్ CA 19.9 అమైలేజ్ వాటికి పంపించాము. అండ్ డెఫినెట్లీ అది చెత్త ఉండటంతో డయాగ్నోస్టిక్ ఈయూఎస్ కాస్త థెరపాటిక్ ఈయూఎస్ కింద కన్వర్ట్ చేసి అండ్ వీ హ్యావ్ డిప్లాయిడ్ ల్యాంప్స్ అంటే లూమెన్ అపోజింగ్ మెటాలిక్ స్టెంట్ ఇంటూ ద సిస్ట్ అండ్ విచ్ ఈస్ ఓపెనింగ్ ఇన్ ద స్టమక్. అంటే సిస్ట్ కి స్టమక్ కి మధ్యలో ఒక ల్యాంప్స్ అంటే ఐరన్ స్టెంట్ వేసాము. సో దట్ సిస్ట్ లో ఉన్న చెత్త నెక్స్ట్ పస్ ఇవన్నీ ఏంటంటే స్టమక్ లో డ్రైన్ అయిపోయి అది కింద మోషన్ ద్వారా వెళ్ళిపోద్ది. సో దట్ తనకి ఫీవర్స్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అండ్ ఇంకోటి కడుపు నొప్పి తగ్గుతుంది. అండ్ పేషెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ సిస్ట్ సైజ్ కూడా తగ్గిపోద్ది కాబట్టి కడుపు ఆ వాంతులు ఇవన్నీ అనేవి తగ్గిపోతాయండి. నీటి బుడగలు, ప్యాంక్రియాటిస్లు అండ్ ప్యాంక్రియాస్ లో వాపు అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇవన్నీ ఏమన్నా కేసెస్ ఉంటే మీరు నన్ను సంప్రదించగలరు.